సమస్త సృష్టికి కారణభూతుడైన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. అందరికీ శుభోదయం. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 17వ వచనము. మాటి మాటికి నీ పొరుగు వాని ఇంటికి వెళ్ళకుము, అతడు నీ వలన విసికి నిన్ను ద్వేషించునేమో. దేవునికి మహిమ కలుగునుగాక. నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన్ని నీతో సూటిగా మాట్లాడుచూ ఉన్నారు. నీకు తన వాక్కును వినిపిస్తూ ఉన్నారు అంటే నిన్ను ఎక్కడో జాగ్రత్త పడమని దేవుడు నీకు తన వాక్కును అనుగ్రహిస్తూ ఉన్నారు. పదే పదే నీ పొరుగు వాని ఇంటికి వెళ్ళుట వలన నీవు ద్వేషించబడతావు, అపహాస్యము చేయబడతావు, అవమానపరచబడతావు. కాబట్టి నేస్తమా, నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కరలేని చోటికి నీవు అస్తమాను వెళ్ళకూడదు అని నీ దేవుడు నీకు తెలియపరుస్తూ ఉన్నారు. నీవైతే దేవుని అందలి భయభక్తులు గలవానివై దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవునికి ఇష్టనిగా జీవించడానికి ప్రయత్నం చెయ్యి. దేవుడు తన పరిశుద్ధాత్మను నీకు తోడుగా ఉంచి ఎల్లవేళలా తన ఆశీర్వాదములతో నిన్ను నింపి జీవింపచేస్తారు. నీ కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తారు. దేవుని యందు